సినిమా రంగంలో ఎన్నో వింతలు విశేషాలు చోటు చేసుకుంటాయి. ఓడలు బళ్లు బళ్లు ఓడలు అవుతుంటాయి. భారీ బడ్జెట్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బొక్కబొర్ల పడ్డ సంఘటనలు అనేకమున్నాయి. అదేవిధంగా చిన్న సినిమాగా రిలీజ్ అయి కోట్లాది రూపాయల కనకవర్షం కురిపించిన సినిమాలు కూడా లేకపోలేదు. దాంతో సినిమా రంగంలో అత్యంత రద్భవంతులైన కొందరు దర్శకులు కూడా తమ అదృష్టాలను కూడా పరీక్షించుకుంటున్నారు. తమ మెదడుకు పదును పెడుతూ సినీ రంగంలో అప్రతీతంగా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచంలో అతి చిన్న సినిమా ఈ సినిమా నిడివి 2 నిమిషాలు మాత్రమే. దీన్ని రూపొందించడానికి దర్శకుడికి 30 నిమిషాలు పట్టింది. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు వచ్చింది. అవినీతి గురించి చాలా చెప్పబడింది. ఈ సినిమా చూసిన వారంతా సమాజాన్ని జాగృతం చేసే విధంగా ఉందని అభిప్రాయపడుతున్నారు. కలుషితమైన సమాజాన్ని మరియు నెలకొన్న రుగ్మతల అంతానికి ఇలాంటి సినిమాలు రాక ఎంతో అవసరమని కూడా వారు అభిప్రాయపడుతున్నారు. ఏకంగా 30 నిమిషాలలో తెరకెక్కిన ఈ సినిమా ఆస్కార్ అవార్డుకు ఎంపిక కావడంతో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షక దృష్టి ఆ దిశగా మళ్లింది. సమాజంలో రుగ్మతలను అంతమొందించే క్రమంలో అనేక సినిమాలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్లో కూడా వస్తూనే ఉన్నాయి. అయితే ఉదాత్తమైన ఇతివృత్తంతో కూడిన సందేశాత్మక చిత్రాలకు ప్రేక్షకుల నుంచి ఎప్పుడు కూడా ఆదరణ ఉంటూనే వస్తున్నది. ఇప్పటికే భారీ బడ్జెట్తో సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడడం, చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడం మనం చూస్తూనే వస్తున్నాం. ప్రత్యేకించి దర్శకులు లేదా నిర్మాతలు తమ మెదడుకు పదును పెట్టి అనేక చోట్ల చిన్న సినిమాలను కూడా మంచి సందేశంతో కూడిన సందేశాత్మక చిత్రాలను నిర్మిస్తూనే వస్తున్నారు. ఇది ముఖ్యంగా ఏ దేశమైనా సరే ఇలాంటి సినిమాలకు ప్రేక్షకుల్ని కూడా భాష, మత, ప్రాంత, దేశాలతో సంబంధం లేకుండా ఆదరణ లభిస్తూనే ఉన్నది. సమీప భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆదరణ ఉండాలని కూడా కోరుకోవడం జరుగుతుంది. అయితే ఇటీవల ఒక సినిమా కేవలం 3 నిమిషాల్లోనే 2 నిమిషాల 57 సెకండ్ల నిడివి కలిగిన ఒక సినిమాను నిర్మించడమే కాకుండా అది మంచి ప్రేక్షక ఆదరణ నెలకొవడం ఇప్పుడు బాగా అంతటా చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేకించి ఈ సినిమా ఆస్కార్ అవార్డుకు ఎంపిక కావడం మరొక విశేషం. దీంతో చిన్న సినిమా అయినప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా మారు మోగింది. ముఖ్యంగా అవినీతి అనేది సమాజాన్ని పట్టి పీడిస్తోంది. ఆరోగ్యకరమైన సమాజానికి అవినీతి అనేది చీడపురుగుగా దాపురించింది. ఇలాంటి పరిస్థితిని ప్రధాన ఇతివృత్తంగా తీసుకొని ఒక దర్శకుడు 2 నిమిషాల 57 సెకండ్ల నిడివితో ఒక సినిమాని నిర్మించడం ద్వారా రికార్డు సృష్టించారు. అది ఏకంగా ఆస్కార్ అవార్డుకు ఎంపిక కావడంతో అంతటా చర్చనీయాంశంగా కూడా మారింది. ఇలాంటి చిత్రాలను పెంపొందించాల్సిన మరియు నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అవార్డుకు ఎంపికైన సందర్భంగా ఆస్కార్ యాజమాన్యం పేర్కొనడం మరొక విశేషం.